మనకి దొరికేటువంటి పసుపులో కర్క్యుమిన్ కేవలం 3-4% మాత్రమే ఉంటుంది. కానీ ఈ కేవలం మేఘాలయలో మాత్రమే దొరికేటువంటి ఈ లక్డన్ టర్మరిక్లో కర్క్యుమిన్ కంటెంట్ నియర్లీ 9-12% ఉంటుంది. మనలో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే పసుపుని డైరెక్ట్గా తీసుకోవడం. మనం ఎప్పుడైతే ఈ పసుపుని పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడితో కలిపి తీసుకుంటామో దానిలో ఉండేటువంటి కర్క్యుమిన్ అబ్జార్ప్షన్ నియర్లీ 20 టైమ్స్ పెరుగుతుంది. అలాగే ఈ పసుపులో ఉండేటువంటి ఫైటోన్యూట్రియంట్స్ ఈవెన్ కర్క్యుమిన్ కూడా ఫ్యాట్ సాల్యుబుల్. మనం ఎప్పుడైతే ఈ పసుపుని గుడ్ ఫ్యాట్స్ అంటే కొబ్బరి నూనె లేదంటే నెయ్యి ఇలాంటి వాటితో కలిపి తీసుకుంటామో అవి బాగా డిజాల్వ్ అయ్యి అబ్జార్ప్షన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇది మనం 14 రోజులు తీసుకున్నప్పుడు మొదటి 3 రోజుల్లో మన బాడీలో డీటాక్స్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మన డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. 4-6 రోజుల్లో మన శరీరంలో ఉండేటువంటి ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ అవుతుంది. పెయిన్స్ కూడా రిలీఫ్ వస్తుంది. 7-9 రోజుల్లో బ్లోటింగ్ తగ్గుతుంది. గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. స్కిన్ గ్లో అవుతుంది. 10-12 రోజుల్లో ఇది మన బాడీలో ఒక ఇమ్యూనో మాడ్యులేటర్లా పనిచేస్తుంది. అలాగే మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ కూడా బూస్ట్ అవుతాయి. ఇలా ఒక 14 రోజులు కనుక వాడినట్లయితే హీలింగ్ ప్రాసెస్ని మనం చాలా చక్కగా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. హై కర్క్యుమిన్ కంటెంట్, గుడ్ క్వాలిటీ, GI ట్యాగ్ కలిగిన లక్డన్ టర్మరిక్ మన ఆహారం స్టోర్లో అవైలబుల్గా ఉంది. కావాల్సిన వారు స్క్రీన్ పైన ఇస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ప్రెగ్నెంట్ లేడీస్, సివియర్ గ్యాస్ట్రైటిస్ సమస్యతో బాధపడే వాళ్ళు, ఆల్రెడీ బ్లడ్ థిన్నింగ్ మెడికేషన్ పైన ఉన్న వాళ్ళు, లివర్, కిడ్నీ, గాల్ బ్లాడర్ వీటి సమస్యలతో బాధపడే వాళ్ళు డాక్టర్ సూపర్విజన్లో మాత్రమే వాడుకోవాలి.